నేను చెప్పనయ్యా, నేను చెప్పా అసలు ఏందయ్యా నా మహానట. నిజంగా మహానటిని మించిపోతుంది. నిజంగా తన గ్లామర్ కానీ తన డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ చించి పారేసిన రక్షణ మూవీ అంటే మహానటి గుర్తుకొస్తుంది. చాలా బాగుంది సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్స్ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి భయ్యా, ఇందులో ఇస్ బెస్ట్ సినిమా అంటే రక్షణ మూవీ. సూపర్ ఉందన్న. గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమాకి చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా ఇంటెన్షన్ కలిగిందో అలా ఉందన్నమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఇంటెన్షన్ అనేది చాలా బాగా క్యారీ చేసినాం. సూపర్, నాకైతే బాగా నచ్చింది. అసలు మిస్ కావద్దు. రక్షణ మూవీ అనేది ఒకటే నిజంగా చెప్తున్నా. పాల్ గారు సూపర్ అండి. గ్లామరు అలాగే యాక్టింగ్, అసలు మీ డైలాగ్ చెప్తుంటే మాకు చాలా అసలు ఇనసొంపుగా ఉన్నాయి. సినిమా మాత్రం బాగుంది బ్రదర్, అస్సలు మిస్ కావద్దురా. అందరికీ సెట్ కాదు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అందరికి సెట్ కాదు. నిజంగా పాయల్కి అయితే సూపర్ గా సెట్ అయిపోయింది. తన క్యారెక్టర్ సూపర్ అనమాట. ఇంకా వేరే లెవెల్ సూపర్ ఉందన్న, చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడే రక్షణ మూవీ చూశాను. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. అంటే మనకు RX-100 కానీ మంగళవారం సినిమాలో ఒక గ్లామర్ రోల్గా చూపించిన పాయల్ రాజ్పుత్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎదగకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అనే మగవాళ్ళ మైండ్ సెట్, అంటే కొంతమంది సైకోల్లో ఉన్న క్యారెక్టర్ని అసలే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుద్ది, స్టోరీ ఏంటి, ఫైట్లు ఉండవు, సాంగ్స్ ఉండవు, ఏముండదు. స్టోరీ లైన్ని డైరెక్టర్ గారు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్తారు. అంటే మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నిజ జీవితంలో ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు ఎలాగ ఉంటుంది, రేపొద్దున ఎలా జాగ్రత్త పడాలి, పోలీసులు నమ్మాలా, లాయర్లు నమ్మాలా, కోర్టులు నమ్మాలా ఏంటి అనేది ఒకసారి మీకు ఈ రక్షణ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాగా నచ్చింది నాకు. సో ఉన్న బడ్జెట్లో పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉన్న బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చాలా బాగుందండి. దానికి తగ్గట్టుగా మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే విలన్ ఒక మంచి విలన్గా తను ఒక సైకోయిస్ట్ లాగా చాలా బాగా చేశాడు. తినేమో అనుకుంటాం కానీ కొత్త ట్విస్టులు మారుతూ ఉంటాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి మీ థియేటర్కి వస్తే కనుక ఆడవాళ్ళు బాగా చూడాలి. అంటే మనము పాయల్ని అడల్ట్గా చూసాము అండ్ రొమాంటిక్గా చూసాము, సేమ్ అలా ఏమైనా సీక్వెన్స్ ఉంటుందా థియేటర్లో? లేదండి, అసలు అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. ఒక మంచి ఆఫీసర్ని కూడా ట్రాప్ చేసి ఫోన్ నెంబర్ పెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా ఒక వెబ్సైట్లో పెట్టేసే యువత ఎలా పట్టుకుంటారు అనేది ఒక స్టోరీ అనమాట. అంతే. అంటే ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతున్నప్పుడు కామన్ మ్యాన్కి ఇంకెంత అన్యాయం జరుగుతుంది. కామన్ మ్యాన్ కాలేజీ అమ్మాయిలు ఇంకెంత మోసపోతున్నారు. ఆ ఇంట్లో చెప్తే పోలీస్ కేసులని అని చెప్పి అలా సూసైడ్లు ఎలా చేసుకుంటున్నారు. చేసుకోవద్దు, ధైర్యంగా ఉండని చెప్పి చెప్పడానికి ఒక లైన్ అనమాట. ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా వస్తే కనుక న్యాయం జరుగుద్ది అనేది ఒక సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. రక్షణ ఎలా ఉంది? బాగుంది బ్రదర్. రక్షణ నాకైతే బాగా నచ్చింది. RX-100 మంగళవారం తర్వాత ఒక మంచి సినిమా మన పాయల్ చేసిందని చెప్పచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ కోరుకున్న సినిమా ఇది. విజయశాంతి గారి తర్వాత మళ్ళీ గుర్తొచ్చే విధంగా అయితే ఒక పోలీస్ స్టోరీ ఇది. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాజల్ గారిది కూడా పోలీస్ ఆఫీసర్, దీనిది కూడా పోలీస్ ఆఫీసర్. సో నేనైతే రక్షణ చూశాను. అన్నిటికీ మించి ఈ సినిమాలో నేను చెప్పుకోదలిగింది ఏంటంటే నాకు బాగా నచ్చింది బిగ్ బాస్ మానస్ మాత్రం ఎరగదీశాడు గారు. చాలా బాగా చేశాడు. అతని కోసం అయితే ఖచ్చితంగా సినిమా చూడండి. మానస్ ఫ్యాన్స్ అనుకునే దానికంటే 100% కానీ 200% మానస్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నా ఒక్కడికే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి బాగా సాటిస్ఫై అయ్యాము అంటే మాత్రం అది మానస్ క్యారెక్టర్ ఇస్తున్నాము. చాలా సాటిస్ఫై అయ్యాము. అతని కోసం అయితే ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్. మనకి రాక్షసుడు మూవీ ఎలా ఉందో ఆ టైప్ ఆఫ్ చిన్న పాయింట్ తీసుకున్నారు. మొత్తం క్రైమ్ జోనర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫైట్స్ అన్ని కూడా బాగా చేసింటాను. సో మంచి సినిమా తీశారన్నమాట.